హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఏపీకి సంబంధించి లాస్ట్ 2025 రిలేటెడ్గా కౌన్సిలింగ్ డేట్స్ అనేవి ఎక్స్టెండ్ అయ్యాయి. సో మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ డేట్స్ కూడా ఎక్స్టెండ్ అయితే అవుతుంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ అనేది వీడియోలో అయితే తెలుసుకుందాం. సో వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది, పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మీరు మన ఓల్డ్ వీడియోస్ గమనించినట్టయితే ఖచ్చితంగా కౌన్సిలింగ్ డేట్స్ అనేవి 99% ఎక్స్టెండ్ అవుతాయని నేనైతే చెప్పాను కదా. సేమ్ అదే మనకైతే జరిగింది. మనకు ఈ యొక్క లాసెట్కి సంబంధించి కౌన్సిలింగ్ డేట్స్ అయితే ఎక్స్టెండ్ చేశారు. మీరు అఫీషియల్ వెబ్సైట్లో అయితే క్లియర్గా చూడొచ్చు. మనకు మార్నింగ్ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అనేది మనకు లేకోకుండా బట్ ఇప్పుడు మనకు యాడ్ చేశారు. యాడ్ చేస్తూ ఇక్కడ ఒక పాయింట్ కూడా యాడ్ అయితే చేశారు, గమనించండి. ద రిజిస్ట్రేషన్ హ్యావ్ బీన్ ఎక్స్టెండెడ్ అప్ టు 14/9/2025 అని చెప్తున్నారు. అంటే ఇంకా ఒక టూ డేస్ ఆర్ 3 డేస్ మనకు ఈ యొక్క రిజిస్ట్రేషన్స్ అనేవి ఎక్స్టెండ్ అయితే చేశారు. ఎప్పుడైతే మనకు స్పెషల్ కేటగిరీ రిలేటెడ్గా సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ పోస్ట్పోన్ చేశారని చెప్పాను, ఆ టైంలోనే క్లియర్గా చెప్పాను కౌన్సిలింగ్ డేట్స్ అనేవి ఎక్స్టెండ్ అవుతాయి అని చెప్పి. సో క్లియర్గా మనకు ఎక్స్టెండ్ అయితే చేశారు. సో కాబట్టి ఇప్పుడు మనకు రిజిస్ట్రేషన్స్ ఎక్స్టెండ్ అయ్యాయి కాబట్టి ఖచ్చితంగా ఏదైతే మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉందో ఇది కూడా మనకు అప్డేట్ అయితే అవుతుంది. యాజ్ ఆఫ్ నౌ ఇక్కడ ఓల్డ్ డేట్స్ అయితే మెన్షన్ చేశారు, కానీ ఇది మనకు అప్డేట్ అవుతుంది. మోస్ట్లీ ఈ మంత్ 15th వరకు కూడా ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరగడానికి మనకు ఛాన్సెస్ అనేది ఉన్నది. ఏదైతే మనకు ఇంకా అండర్ వెరిఫికేషన్ ఎవరైతే ఉంది అని చెప్పి అనుకుంటున్నారో దయచేసి వాళ్ళు బాధపడాల్సిన అవసరం అయితే లేదు ఇంకా వెరిఫై అవ్వలేదు అని. ఎందుకంటే ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా మనకు ఖచ్చితంగా మనకు September 15th వరకు అయితే ఎక్స్టెండ్ చేయడానికి స్కోప్ అయితే ఉంది. అట్లీస్ట్ మనకు September 14th వరకు అన్నా కూడా ఖచ్చితంగా ఎక్స్టెండ్ అయితే చేస్తారు. సో ఇలాంటప్పుడు ఇంకొక డౌట్ వస్తుంది ఏంటంటే సాటర్డే సండే ఉంది కదా, వెరిఫై చేస్తారా అని చెప్పి. ఫ్రెండ్స్, ఇది ఒక ప్రాసెస్ అనేది సర్టెన్ టైం పీరియడ్లో కంప్లీట్ చేయాలని పెట్టుకున్నారు కాబట్టి ఖచ్చితంగా అందులో సాటర్డే ఉన్నా సండే ఉన్నా ఏవి కూడా వాళ్ళకైతే ఫరక్ పడదు. సో కాబట్టి ఖచ్చితంగా మనకు సాటర్డే ఉన్నా సండే ఉన్నా ఆ రోజు కూడా వెరిఫికేషన్స్ అయితే జరుగుతాయి. సో కాబట్టి చెప్పేది ఏంటంటే ఇంకా ఎవరైనా అండర్ వెరిఫికేషన్లో ఉన్నట్టయితే ఫీల్ అవ్వాల్సి ఇంకా వెరిఫై అవ్వలేదని బాధపడాల్సిన నీడ్ అయితే లేదు. ఖచ్చితంగా కౌన్సిలింగ్ డేట్స్ అనేవి ఎక్స్టెండ్ అయ్యాయి. అది మీరు వెబ్సైట్లో కూడా క్లియర్గా అయితే చూసుకోవచ్చు. సో ఇప్పుడు ఇంకా ఎవరైనా వెరిఫికేషన్ ఉన్న అండర్ వెరిఫికేషన్లో ఉంటే వెయిట్ అయితే చేయండి. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వెరిఫై అనేది అవుతాయి. ఇంకేంటంటే ఎప్పటికప్పుడు మీరు ఈ యొక్క ఏదైతే రీఅప్లోడ్ ఉందో అందులో మీరు చెక్ చేసుకుంటూ అయితే ఉండండి. అది మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే కొన్నిసార్లు మెసేజ్ రాకపోవచ్చు, కొన్నిసార్లు వెబ్సైట్లో గ్లిచ్ ఉండడం ద్వారా కావచ్చు మీకు రీఅప్లోడ్ ఇచ్చి ఉంటారు, బట్ అది మీకు అంతగా కనిపించకపోయి ఉండొచ్చు. సో మీరు రీఅప్లోడ్లో ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటున్నట్టయితే అసలు మీకు రీఅప్లోడ్ అడిగారా లేదా అన్నది కూడా మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో యాజ్ ఆఫ్ నో మెయిన్ థింగ్ అంతా ఏంటి అంటే కౌన్సిలింగ్ డేట్స్ అయితే ఎక్స్టెండ్ అయ్యాయి. కొత్త డేట్స్ అనేవి ఇక్కడ అప్డేట్ అవుతాయి. దానికి ఇంకా టైం అయితే పడుతుంది. ఈ రోజు లోపు అయితే మ్యాక్సిమం అప్డేట్ అయితే చేసేస్తారు. అవి రాగానే కూడా మన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్లో నేను క్విక్గా మీకు అప్డేట్ అయితే చేస్తాను. సో అక్కడ మీరు అప్డేట్ అయితే మిస్ అవ్వకండి. ఎవరన్నా లేకపోయినట్టయితే డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉంది. అందులో అయితే లింక్స్ అయితే ఉన్నాయి. అవి క్లిక్ చేసి జాయిన్ అయితే అవ్వండి. మీకు చాలా అంటే చాలా యూస్ఫుల్ అప్డేట్స్ అయితే వస్తాయి. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో తెలుసుకున్నది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.